Bye, baby. Bye. 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 Take care. డాడీ మమ్మీ వెళ్తున్నారు, కొత్త బొమ్మలు కొనుక్కొస్తారు. బాయ్ బాయ్ చెప్పు చూద్దాం. బాయ్ బాయ్ డాడీ. బాయ్ బాయ్ మమ్మీ. బాయ్ బాయ్ డోర్. ఈ టైనీ టీనా ఫేవరెట్ కలర్ ఏమో పింక్. ఇంకా టైనీ టీనా ఇప్పుడు తాగబోతోంది కూల్ డ్రింక్. బేబీకి నేను ఇస్తాను బాల్, బేబీ దాంతో ఆడుకుంటుంది. గుండ్రటి సర్కిల్ గీస్తాను, మధ్యలో కూర్చుంటుంది బుజ్జి పాప. ఇచ్చిన వాటితో ఆడుకోవాలి, లేదంటే నేను ఆడుకుంటాను నీతో. నువ్వు బుద్ధిగా వలయంలో ఆడుకున్నావంటే నీకు ఆడుకోవటానికి ఇస్తాను ఒక బొమ్మ కార్. టైనీ టీనా తీసుకుంటుంది చూపల్. బేబీ నువ్వు అల్లరి చేయకుండా ఉండాలి. వావ్, భలే, చాలా కొత్త కొత్త వీడియోస్ వచ్చాయి. ముందుగా ఈ వీడియో చూస్తాను. హాయ్ కవిత, నువ్వు నా లేటెస్ట్ సెల్ఫీ చూసావా? 97 లైక్స్ వచ్చాయి. ఓ మై గాడ్, ఇంకా 3 వస్తే సెంచరీనే. బేబీ ఇలా ఇల్లు అంతా తిరగకూడదు. నేను ఇక్కడ వీడియో కాల్లో ఉన్నాను, కనిపించట్లేదా నీకు? నాటీ నాటీ నాటీ. ఇప్పుడు టీనా వాళ్ళ జడ బేబీని కంట్రోల్ చేస్తుంది. Baby, don't cry. Baby, don't cry. అనవసరంగా టైనీ టీనాని విసిగించొద్దు. బాస్ తినబోతున్నారు వేడి వేడి రాయల్ బ్రేక్ఫాస్ట్. ఇంకా నా పర్ఫార్మెన్స్ ని చూసి ఆయన సంతోషిస్తారు కూడా. ఆ తర్వాత నాకు మంచి బహుమతిని కూడా ఇస్తారు. ఇక నీ పగటి కలలన్నీ ఆపుతావా? మిస్టర్ పకేలా, నీకు చాలా అసూయిగా ఉందనుకుంటాను. ఎందుకంటే నీకు ఆమ్లెట్ చేయడం చేత కాదు, జగ్లింగ్ చేయడం అస్సలు చేత కాదు. పకేలా, నువ్వు చాలా తెలివైన వాడివే. 2 వస్తువుల కంటే ఎక్కువ ఉంటేనే జగ్లింగే చేయగలం బాబు. ఎన్ని ఐటమ్స్ ఉంటే జగ్లింగ్ అంతగా మనకి తగ్గుతుంది. జగ్లింగ్ లో ఎన్ని రకాల వస్తువులు వాడితే అంత బాగుంటుంది. ఈ రోజు నేను బీబీ అంటే భూత్ బాస్ని కాదు, ఇవాళ నన్ను బిఏ బీబీ అని పిలవండి. బిఏ బీబీ అంటే భయంకరమైన ఆకలితో ఉన్న బీబీ అని. మీకు డబుల్ సర్ప్రైజ్ బాస్. హాట్ బ్రేక్ఫాస్ట్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా. ఆహా, అద్భుతం. జగ్లింగ్ అయినా కుకింగ్ అయినా
టకేలా యు ఆర్ ఆల్వేస్ రాకింగ్. పకిలా చూడు వాణ్ణి చూసి నేర్చుకో. నేర్చుకుంటున్నాను బాస్. ఈ రోజు తక్కేలా నాకు ఒకటి నేర్పించాడు. ఐటమ్స్ ఎక్కువయ్యే కొద్దీ జగ్లింగ్ చేయడం కష్టంగా ఉంటుందన్నాడు. రకరకాల వస్తువులు ఉంటే జగ్లింగ్ చేయడం టఫ్ గా ఉంటుందట. నువ్వు నాకు నేర్పించింది ఇదే కదా తక్కేలా? జగ్లింగ్ అంటే ఏంటో ఇప్పుడు నేను మీ ఇద్దరికి నేర్పుతాను. ఇప్పుడు మీ ఇద్దరికి మతిపోయేలాగా నేను జగ్లింగ్ చేస్తాను చూడండి. మన ముగ్గురు ఇక్కడ జాలీగా ఆడుకుంటుంటే పాపోమీటర్ మోగుతోంది. ఈ టైనీ టీనా పెద్ద పాపాత్మురాల్లా ఉందే. తన మనసులో కూల్ అనుకుంటోంది. టైనీ టీనా పాపాల మూట అయింది ఫుల్. తను చేసిన పాపాలకి మనం కఠిన శిక్ష విధించి తీరాలి. ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ. పదండి పాప ప్రక్షాళన చేద్దాం. ఇప్పుడు నువ్వు బంతిలాగా మారాలి, లేకపోతే ఆ బేబీ కింద పడిపోతుంది. రా రా బేబీ, నన్ను పట్టుకో చూద్దాం. బేబీ నన్ను విసిరే, ఆ తర్వాత ఎంత జాలీగా ఉంటుందో నువ్వే చూడు. బేబీ ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా? టైనీ టీనాని ఇలా డిస్టర్బ్ చేయకూడదు. హే, ఎక్కడికి వెళ్తున్నావు బేబీ? నిన్ను ఇప్పుడే పట్టుకుని కట్టి పడేస్తాను. బేబీ ఇప్పుడు నన్ను చక్కగా దూరంగా విసురు, బంతి ఎలా బౌన్స్ అవుతుందో చూడు. No baby, no. దిమ్మ తిరిగిపోయింది. సడన్ గా నీకు ఇంత పవర్ ఎలా వచ్చింది? బేబీ స్టాప్, నాకు కోపం తప్పించకు. బేబీ నన్ను కిక్ చేయి, ఎందుకంటే టైనీ టీనాని ఆట పట్టించడంలో కూడా ఒక కిక్ ఉంది కదా. బాబోయ్, సడన్ గా బాల్స్ అన్ని మాట్లాడుతున్నాయేంటి? నాకు భయం వేస్తుంది. భూతం వచ్చింది. కాపాడండి! అయ్యో, కాపాడండి! భూతం ఇక్కడుంది. హాయ్, హౌ ఆర్ యు? తను భూతం నంబర్ 1 తక్కేలా, నేను భూతం నంబర్ 2 పక్కేలా. ఓహో, భయపడకు టీనా, నేను భూతాన్ని కాదు. నన్ను కాపాడండి అంకుల్. నేను భూతాన్ని కాదు, భూతం బాస్ని. భూతం సార్, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నీకు నీ పాపాల నుంచి విముక్తి కలిగించడానికి. సింపుల్. నేను ఏ పాపమో చేయలేదు. నేను బేబీ సిట్టర్ని. చెప్పు బేబీ. 24 గంటలు ఫోన్ చూస్తున్నావు, ఫోన్ తో ఆడుకుంటూ పాపని నిర్లక్ష్యం చేస్తున్నావు.
క్షమించండి. నేను చేసింది తప్పే. తప్పుని సరిదిద్దుకోవటానికి ఒక అవకాశం ఇవ్వండి భూతం బాస్. ఇక నుంచి నేను సరిగ్గా పనిచేస్తాను. బేబీని బాగా చూసుకుంటాను. టైంకి ఫుడ్ పెడతాను. ముద్దుగా ఆడిస్తాను. నో ఫోన్, నో ట్రబుల్. ఫోన్ చూడడం ఒకటే నువ్వు చేసిన పాపం కాదు, నువ్వు చేసిన పాపాల లిస్టు చాలా పెద్దది టీనా. నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి భూతం బాస్. నేను మళ్ళీ ఎప్పుడు తప్పు చెయ్యను. నా దగ్గరికి రా బేబీ. ఓ బలే 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 సో క్యూట్. బేబీ ముచ్చట పడి అడుగుతోంది కాబట్టి నీకు ఒక్క ఛాన్స్ ఇస్తాను. సో మిస్ టైనీ టీనా, మేము నీకు వెయ్యబోయే శిక్షలకి ఇది నమూనా. మళ్ళీ ఏదైనా తప్పు చేశావో నేను వస్తాను. బేబీని తీసుకో. ఇక నుంచైనా బుద్ధిగా ఉండు. టీనా ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. బేబీ దయచేసి నన్ను క్షమించు.